శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం స్వర్ణగిరిపై వెలిసిన తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పెద్దదైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాల గురించి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుంటున్నాం. ఈ స్వామివారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ పోయే దారిలో ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది. అంటే ఇది మన హైదరాబాద్ నగరంలో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఈ ఆలయానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది. ఈ ఆలయ విశేషాల గురించి, వాటి విశిష్టతల గురించి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుంటున్నాం. ఈ ఆలయాన్ని మార్చి 6వ తారీఖు 2024 సంవత్సరంలో స్వామివారి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా జరిగింది. ఈ ఆలయ మొత్తం సముదాయము 22 ఎకరాలలో నిర్మించడం అనేది జరిగింది. ఈ 22 ఎకరాలలో ఏవే విశిష్టతలు స్వామివారికి ఉన్నాయి అని తెలుసుకుంటే, ఈ దేవాలయంలో శ్రీవారి పాదాలతో మొదలుకొని దశావతార మండపాలు, స్వామివారికి చక్రస్నానాదులకు కోనేరు, గంటా మండపం, హనుమాన్ మండపం, మాడవీధులు, స్వామివారి దేవస్థానము, రథశాల, కళ్యాణ మండపం, వంటశాల, నిత్యాన్న సత్రములు, యాగశాలలు, ఇలాగా 22 ఎకరాల్లో ఇది మొత్తం వ్యాపించి ఉన్నది. ఈ ఆలయాన్ని మానేపల్లి వారి దంపతులు, శ్రీ రామారావు గారి దంపతులు సంకల్ప సిద్ధితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండదు. ఈ ఆలయ విశిష్టతలో భాగంగా స్వామివారి నిలువెత్తు విగ్రహం పొడవు 16 అడుగుల ఎత్తు సువర్ణమూర్తితో ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా విరాజిల్లుతూ ఉంటుంది. తరువాత ప్రత్యేకతలో భాగంగా హనుమాన్ మండపం సుమారు 120 అడుగుల ఎత్తుతో దీనిని నిర్మించడం అనేది జరిగింది. ఇందులో హనుమాన్ విగ్రహం సుమారు 30 అడుగుల పైనే ఉంటుంది. ఈ హనుమాన్ మండపం మొత్తం ఏకశిలపై చెక్కించారు. ఇక తరువాత విశిష్టతలో భాగంగా పక్కనే ఉన్న గంటా మండపం. ఇది ఆసియా ఖండంలోనే 2వదైన అతిపెద్ద గంట. ఇది సుమారు 1700 కేజీల కంచుతో దీని నిర్మాణం అనేది జరిగినది. ఇక మరో విశిష్టతలో భాగంగా జలనారాయణుడు. ఈ జలనారాయణుడు మన ఆసియా ఖండంలోనే మొదటగా నేపాల్ దేశంలోనూ, తరువాత మన స్వర్ణగిరిపైనే వెలిసిన. ఇక చివరి విశిష్టతలో భాగంగా దీనిని రాత్రిపూట సందర్శించిన ఎంతో కనుల విందుగా, ఎంతో ఆహ్లాదంగా, మనశ్శాంతిగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో హైదరాబాద్ దగ్గరలో ఉన్నవారు సాయంత్రం పూట వెళ్ళి రాత్రిపూట దీపాలంకరణను చూసి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.